ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లాలోని లక్సట్పేట మున్సిపాలిటీ పరిధిలో తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని, భూభారతిలో దరఖాస్తులను పరిశీలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది మరియు నాయకులు పాల్గొన్నారు. రేషన్ కార్డ్స్ అప్రూవ్ అయినాయి. దాని లోపల 2082 కార్డ్స్ మొన్న 15 జూన్ ఎమ్మెల్యే గారు ఇక్కడ మా ఆఫీస్ ముంగట పంచడం జరిగింది. మిగతా రిమైనింగ్ ఈ నెలాఖరు వరకు వస్తే అవి కూడా ఇచ్చేస్తాం. యూనిట్స్ అంటే 2004 కార్డ్స్ లోపల యూనిట్స్ వచ్చి 7,000 యూనిట్స్ అంటే పిల్లల పాపల యూనిట్స్. నెక్స్ట్ గవర్నమెంట్ ఇప్పుడు భూభారతి నడుస్తుంది. భూభారతి కన్నా మేము రెవెన్యూ అవగాహన సదస్సులు పెట్టినాం. రైతు వేదిక లోపల మన భూభారతి లోపల కూడా 3 తారీఖు నుంచి 20 తారీఖు వరకు దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దాని లోపల 699 దరఖాస్తులు రావడం జరిగింది. దాని లోపల 699 లోపల 175 అప్లికేషన్స్ని కేటగిరీ వైజ్ ఆడియో గారి అప్రూవల్ కోసం పంపడం జరిగింది. దాని లోపల నాకు తెలిసి 90 కేసెస్ అప్రూవ్ కూడా అవ్వడం జరిగింది. అలా 90 కేసు అప్రూవ్ జరిగింది. దానిలో ఒక చిన్న క్లారిఫికేషన్ అంటే అందరూ కొంచెం ఓన్లీ TM33 నోషనల్ ఖాతా ఇష్యూ ఆఫ్ పాబికే గవర్నమెంట్ ఎగ్జంప్షన్ సక్సెషన్ కేసు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా చెప్తున్నాను. ఒక సక్సెషన్కు నా దగ్గర 175 అప్లికేషన్స్ వచ్చినాయి. దానికి లక్షపేట ప్రజలకు ఏం చెప్తున్నా ఏంటంటే అమౌంట్ కట్టాలి, సక్సెషన్కి అమౌంట్ కట్టాలి. కొంచెం సక్సెషన్ అమౌంట్ కట్టుకోక 175 అప్లికేషన్స్ అమౌంట్ పెండింగ్ ఉన్నాయి దరఖాస్తులు. తర్వాత రేషన్ కార్డ్స్ అయితే చెప్పినాం కదా, మొత్తం 2475 లోపల 2000 చిల్లర కార్డ్స్ వచ్చి రిమైనింగ్ నెలాఖరు వరకు వచ్చేస్తాయి. తర్వాత కళ్యాణ లక్ష్మి కూడా 162 నేను అంటే నా పీరియడ్ 1 ఇయర్ పీరియడ్ మొన్న అయిపోయింది కాబట్టి 102 దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగింది. భూభారతి ఇంకోటి సాదా బైనామా అది 2014 నుంచి పెండింగ్ 2/6/2014 సాదా బైనా ఉన్నోళ్ళు కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ నిన్న కూడా సీఎం రేవంత్ గారు నిన్న మా కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఈ నెలాఖరు కోర్టు కూడా కేసు కంప్లీట్ అవుతుంది. అలా నా దగ్గర ఒక 1750 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. సాదా బైనా దరఖాస్తులు అవి కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ రాగానే ఆ 1750 మందికి కూడా న్యాయం చేస్తామని చెప్పుకుంటున్నాం. తర్వాత POT కేసెస్ ఎప్పటి నుంచో అసైన్మెంట్ POT కేసెస్ కూడా అనుకుంటున్నాం. దాన్ని కూడా గవర్నమెంట్ క్లారిఫై చేస్తుంది. దాని కమిటీ కూడా ఇస్తుంది. కాబట్టి మా రెవెన్యూ తరఫు నుంచి మాకు కూడా మీ అందరి సహాయ సహకారాలు. నా రిటైర్మెంట్ కూడా 1 ఇయర్ ఉంది. అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మిని చూసినాను, కొంచెం వెరిఫై చేస్తే నిన్న ఈ మంత్ లోపలనే నేను ఒక 3 అప్లికేషన్స్ సెకండ్ మ్యారేజ్ చేసుకుని కూడా అప్లై చేస్తున్నాం. కొంచెం మేము రిటైర్మెంట్ ఉన్నాం కాబట్టి అంటే మేము కేసెస్ పెడితే మన మీద బాగుంటుంది, లైఫ్ ఖతం అయిపోతుంది. మేము కేసు పెట్టకుండా కూడా చూడండి. మేము మ్యాక్సిమం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలు 100% లక్షపేట ప్రజలు అందరు కుటుంబ ప్రముఖులు పెద్దల సహాయ సహకారాలతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే మీ అందరి సహకారంతో చెప్పిన భూభారతి లోపల కూడా 175 అప్లికేషన్స్ అంటే 18 మండలాలు ఎంత ఓపెన్గా చెప్తాం. మీరు కూడా ఆన్లైన్ చూసుకోండి. 690 లోపల 175 మందికి భూభారతి వచ్చిన తర్వాత పంపడం జరిగింది. న్యాయం జరిగింది. ఇంకా కొన్ని చెప్పిన సక్సెషన్ కేసెస్కి అమౌంట్ కట్టమని మీరు కూడా కొంచెం ప్రచారం చేస్తే బాగుంటుంది. 175లో ఖచ్చితంగా ఇది పట్ట ల్యాండ్ కాబట్టి కాన్సెప్ట్ కావాలి. నిన్న కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పింది. వాళ్ళ ఖచ్చితంగా కొడుకులు బిడ్డలు అందరూ కాన్సెంట్ ఇస్తేనే సక్సెషన్ ముందుకు అవుతుంది. కాబట్టి 175 అప్లికేషన్స్ కూడా సక్సెషన్ కేసులు మీ సహాయ సహకారాలు కూడా ఉంటే అవి కూడా చేసి పెడతామని లక్షపేట ప్రజలందరికీ నమస్కారాలు.